ఎడారి జిల్లా అనంతపురం జిల్లాలో తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకపోవచ్చు కానీ మద్యం మాత్రం జీవనదిలా పొంగి పొరలుతోంది. 24/7 ఏ బ్రాండ్ మందు కావాలంటే అది అందుబాటులోకి తెచ్చేసింది పచ్చ ప్రభుత్వం. పచ్చ పార్టీ నేతల ఇల్లు దుకాణాలు కూడా అనధికార వైన్ షాపులే. బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తామని చంద్రబాబు నాయుడు జోకులు వేస్తూ ఉంటారు కానీ పచ్చ పార్టీ నేతలు వారి పరివారాలు మాత్రం మద్యం వ్యాపారాన్ని కుటీర పరిశ్రమగా మార్చేశారు. వీధి వీధిన బెల్ట్ షాపులతో మహిళలు వీధుల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఏపీలో మద్యం వ్యాపారం అంతా టీడీపీ నేతలు కార్యకర్తల గుప్పెట్లోనే ఉన్నాయి. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరమే లేదు. టీడీపీ నేతల ఇల్లు కూడా మద్యం వ్యాపారానికి కేంద్రాలైపోయాయి. అడుక్కో బెల్ట్ షాపు పెట్టి ప్రజల చేత మందు తాగించి తూలిస్తున్నారు. చూశారుగా, మద్యం వ్యాపారంపై పేటెంట్ హక్కు మాదే అని టీడీపీ నేతలు ఇలా చాటుకుంటున్నారు. కాకపోతే పాపం మద్యానికి దూరంగా ఉండే టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ ఫోటోని కూడా ఇలా మద్యం సీసాల దగ్గర పెట్టి ఏకంగా పూజలు చేసేస్తున్నాడు పచ్చనేత. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో అయితే మ్యాన్షన్ హౌస్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ ఫోటో పెట్టి మరీ బెల్ట్ షాపు నడిపేస్తున్నారు పచ్చమంద. ఇతని అల్మారాలో ఉన్న మద్యం సీసాల్లో ఏది అసలైనదో ఏది కల్తీయో చెప్పలేం. అన్నీ కల్తీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నకిలీ మద్యం తయారీ ముఠాలన్నీ టీడీపీ నేతలవే కదా. తంబలపల్లె, పాలకొల్లు, కోనసీమ, అంబేద్కర్ జిల్లా, ఉత్తరాంధ్రలో టీడీపీ నేతల నకిలీ మద్యం కర్మాగారాల గుట్టు రట్టయింది కదా. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూల్ డ్రింక్ షాపులు, కిరాణా దుకాణాలు సైతం మద్యం వ్యాపారంలో తరిస్తూ ఉన్నాయి. వైన్ షాపుల్లోనే ఎంఆర్పీ కన్నా ఎక్కువ వసూలు చేస్తున్న ఎల్లో సిండికేట్ బెల్ట్ షాపుల్లో సీసాకు మరో 30 రూపాయల దాకా అదనంగా లాగేస్తున్నారు. ఇళ్లల్లో మహిళల చేత కూడా మద్యం అమ్మించేస్తున్నారు. పరిటాల సునీత సొంత నియోజకవర్గం రాప్తాడులో జాతీయ రహదారిపై చిన్న చితకా షాపులన్నీ మద్యం వ్యాపారం చేసేస్తున్నాయి. మందు దొరకని ప్లేస్ అంటూ లేదు. కొందరైతే వాహనాల్లోనే మద్యం సీసాలు పెట్టి దందా సాగించేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేల సంఖ్యలో బెల్ట్ షాపులున్నాయి. టీడీపీ నేతల చేతుల్లో ఉన్న వైన్ షాపులన్నీ ఈ బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. బ్రాండెడ్ మద్యంతో పాటు నకిలీ మద్యం కూడా రవాణా అవుతోందని తంబళ్లపల్లెలో ఎక్సైజ్ అధికారుల సోదాల్లోనే బట్టబయలైంది. ఎన్నికల వేళ సంపద సృష్టించడం ఎలానో నాకు తెలుసు అన్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు వంటి సీనియర్ నేతకు సంపద సృష్టించడం తెలుసునన్నారు. సంపద సృష్టించడం అంటే ఇలా నకిలీ మద్యాన్ని, అసలీ మద్యాన్ని ఇలా ఊరూరా వాడవాడలా ఇంటింటికి అందుబాటులోకి తెచ్చి జనం చేత పీకల దాకా తాగించి వారి ప్రాణాలతో చెలగాటమాడ్డమని ఇప్పుడిప్పుడే అర్థమవుతోందంటున్నారు మేధావులు. ఈ సంపద సృష్టి ఎంత పెరిగితే రాష్ట్రానికి అంత ప్రమాదం. మహిళల మంగళ సూత్రాలు తెంపే ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు తెచ్చారని మహిళలు నిప్పులు చెరుగుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మద్యం దొరకని చోటు సెర్చ్ లైట్ వేసి వెతికినా కూడా కనిపించదు. ఒక్కో వైన్ షాప్కు 25 బెల్ట్ షాపులు. ఇవి కాకుండా అనధికార పర్మిట్ రూమ్స్. టీడీపీ నేతలు కార్యకర్తల ఇల్లే మద్యం విక్రయ కేంద్రాలు. వీటి ద్వారా అమ్ముతోన్న మద్యంలో ఏది అసలో ఏది నకిలీయో తెలియదు. అధికారులు మాత్రం బెల్ట్ షాపులా చచ్చా అలాంటివి లేనే లేవంటున్నారు. ఎక్కడైనా బెల్ట్ షాప్ కనిపిస్తే చెప్పండి, తాట తీసేస్తాం, జరిమానా వేసి లోపల వేసేస్తామని ఎక్సైజ్ బాబులు కోపం నటిస్తున్నారు. అక్రమ మద్యం దందా అంతా పచ్చపార్టీ నేతలదే కావడంతో ఎక్సైజ్ అధికారులు అటువైపు తొంగి చూడ్డానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మద్యం ప్రియుల కడుపు కొట్టకూడదనే ఇలా మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉండొచ్చని విఘ్నులు అభిప్రాయపడుతున్నారు. పౌర సరఫరాల మంత్రిత్వ శాఖను అట్టే పట్టుకున్న జనసేన రేషన్ షాపుల ద్వారా మద్యాన్ని విక్రయించే వినూత్న ఆలోచన చేస్తే ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు వారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది అనే కన్నా సునామీలా విరుచుకు పడుతోందంటే కరెక్ట్గా ఉంటుంది. మైదాన ప్రాంతాల్లో ఈ విచ్చలవిడి మద్యం వెర్రితలలు వేస్తోంది. మామూలు సరుకులు దొరకని గిరిజన ప్రాంతాల్లోనూ ఇప్పుడు మద్యం నిత్యావసర సరుకు అయిపోయింది. అది అయిపోలేదు, పచ్చ నేతలు చేసేశారు. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల సంఖ్యను అమాంతం పెంచేశారు. అది చాలదన్నట్టు వైన్ షాప్కు ఒక పర్మిట్ రూమ్ ఇచ్చి పారేశారు. అది కూడా చాలదని వీధికి 1-2 బెల్ట్ షాపులు అనధికారికంగా రాసిచ్చేశారు. పైకి మాత్రం బెల్ట్ షాపులా అంటూ సంతూర్ బేబీ యాడ్ను గుర్తు చేసేలా నటించేస్తున్నారు చంద్రబాబు, హోంమంత్రి అనిత. నేతల అబద్ధాలకు ఎక్సైజ్ అధికారులు కోరస్ పాడుతున్నారు. రంపచోడవరం పరిధిలోని 7 మండలాల్లో మద్యం విలయ తాండవం చేస్తోంది. మద్యం అమ్మకాలతో పచ్చబాబులు లక్షలు సంపాదించేసుకుంటున్నారు. జనం తాగి తాగి రోగాల బారిన పడుతున్నారు.
కూటమి పాలన తీరు ఎలా ఉందంటే జనం మద్యం కొని తాగకపోయినా రాజద్రోహం సెక్షన్ కింద కేసు కట్టి లోపల వేసేలా ఉందంటున్నారు మహిళా సంఘాల నేతలు. మందు కావాలంటే వైన్ షాప్కే వెళ్లక్కర్లేదు. దారి మధ్యలో కనిపించిన ఏ పచ్చబాబు ఇంటికి వెళ్లినా కావలసిన మందు దొరుకుతుంది. కాకపోతే ఓ 25-50 ఎక్కువ చదివించుకోవాలంతే. ఇలా ఇంట్లోనే మందు అమ్మేస్తోన్న వైనంపై ఓ లుక్కేసేయండి. నేను మిమ్మల్ని నమ్ముకున్నాడు ఉన్నాయి కదా అని చెప్పి ఎప్పుడు తీస్తారో మాకు తెలియదు. ఆ షాప్ కాడికి వెళ్దామా? ఏమున్నాయండి? రండి మాకు స్కాన్ కూడా తిరుగుతున్నాయి. ఇది ఒక ఇబ్బంది మాకు మళ్ళీ వస్తారని కాదు. మొన్న మాకు అలాగే కేసు ఏం వేశారండి? ఏంటి కేసు ఏంటి? అదే గాంధీ కేసు చేశారు. గాంధీకి అసలు పెద్ద ఇబ్బంది తాగుతుండేవాళ్ళు కదా ఇక్కడ తాగేవారు. అక్కడే మరి వచ్చింది కేసు. ఫోటో వాట్సాప్ పెట్టి హెడ్ ఫోటో తీసి గాంధీ కేసులు పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఇబ్బంది లేదు కానీ మళ్ళీ ఇది మళ్ళీ అటు ఇల్లు ఇంకో కేసు ఏందనుకోండి ₹1,00,000 కట్టలు ఎటు అలాగే లేదండి. ఎంత ఎంత 460 మందు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతోంది. సరే, మరి ఆ దొరికింది మంచి మందేనా లేక తంబళ్లపల్లె, పాలకొల్లు, అనకాపల్లిల్లోని నకిలీ మద్యం కర్మాగారాల నుండి వచ్చిన విషపు సరుకా? చెప్పలేం. నకిలీ మద్యం అదే పనిగా తాగితే శాల్తీలు గల్లంతైపోతాయి. ఈ విషయం చంద్రబాబు నాయుడికి తెలియకనా? తెలుసు. కాకపోతే మద్యంతో ఆయనకున్న అనుబంధమే వేరు. ఎన్నికల ప్రచారంలోనే మీకు నాణ్యమైన మందు ఇస్తామన్నారు చంద్రబాబు. 40 years ఇండస్ట్రీ అయ్యుండి మద్యం అందుబాటులోకి తెస్తామని చెప్పడానికి ఆయనకు కూసింతైన జ్ఞానం ఉండక్కర్లేదా అని మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఎంత నాణ్యమైన మద్యాన్ని తమ్మళ్లపల్లె వంటి ఫ్యాక్టరీలలో తయారు చేయిస్తున్నారో ఎక్సైజ్ అధికారులే సినిమా చూపించినట్లు చూపించి చక్కగా వివరించారు. మద్యంపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్లనే ఏపీలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి బ్రాందీ షాపుల వల్ల మద్యం విక్రయమే కాదు, మరి ప్రభుత్వం ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే ప్రతి 3 క్వార్టర్ల బ్రాందీ ద్వారా ఒక్కొక్క నకిలీ మద్యం కూడా బ్రాందీ షాపుల్లో లభ్యమవుతుందనంటే ఏదో అలవాటుగా బానిసైనటువంటి ఈ మద్యం ప్రియుల యొక్క ఆరోగ్యం మీద పూర్తిగా దెబ్బ కొట్టడానికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నియంత్రణ చేయకుండా ఒక సామాన్యుడి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం చూస్తూ ఉంటే మద్యం షాపుల వల్ల, ఈ బెల్ట్ షాపుల వల్ల యువతతో పాటు మద్యం ప్రియులు కూడా చాలా అనారోగ్యానికి పాలవుతున్న సంగతి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈవేళ ఈ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలోనూ కూడా ఆ డ్రైవరు ఆ పక్కనే ఉన్నటువంటి మద్యం షాపులో మద్యం సేవించి ఈవేళ వాహనం నడుపునందువల్ల ఈ 20-30 మంది ప్రయాణికులు నిర్భయంతరంగా కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈవేళ మద్యం అందుబాటులో ఉండడంలో జరుగుతుందన్న సంగతే ఖచ్చితంగా చెప్పొచ్చు. మద్యం నియంత్రణ చేయాలా, బెల్ట్ షాపులు నియంత్రించాలా, యువతకి మద్యం అందుబాటులో లేకుండా చేస్తేనే తప్ప ఈ యొక్క నేరాల యొక్క శాతం ఖచ్చితంగా తగ్గుముఖం పట్టదు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి బెల్ట్ షాపులను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఉన్న వైన్ షాపుల కంటే దాదాపు 10 రెట్ల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయనుకోవచ్చు. మైదాన ప్రాంతంలో ఎలా ఉన్న పరిస్థితి, ముఖ్యంగా ఏజెన్సీలో, తూర్పు ఏజెన్సీలో తీసుకుంటే లెక్కకు లేని షాపులు కనిపిస్తున్నాయి. ప్రతి కిరాణా షాపు, అదేవిధంగా ప్రతి ఇళ్ళి కొట్టు, అదేవిధంగా దాదాపుగా ఎక్కడ పడితే అక్కడ ఏ ఇంట్లో చూసినా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. ముఖ్యంగా 7 మండలాల పరిధిలో తూర్పు ఏజెన్సీలో ఉన్న రంపచోడవరం, దేవీపట్నం, రాజవమ్మంగి, వైరామవరం, దీనికి సంబంధించిన 7 మండలాల్లో మొత్తం 10 షాపులకు మాత్రమే వైన్ షాపులకు అనుమతులు ఉంటే దాదాపు దానికి ఒక 20 రెట్లు 200 వరకు ఈ బెల్ట్ షాపులు ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా సరే, ముఖ్యంగా రాజవమ్మంగ మండలంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ ఎక్కడ మద్యం కావాలంటే ఇళ్లలోనే మద్యం అమ్మే పరిస్థితి ఉంది. దాన్ని మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ప్రధానంగా ఏవైతే పుణ్యక్షేత్రాలు, ఇతరత్ర వినోద యాత్రా కేంద్రాలు కానీ, అదేవిధంగా పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బెల్ట్ షాపుల ఏర్పాటు జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మద్యం కోసం ఈ ప్రాంతాల్లో ఇక్కడ వారికి అందుబాటులో ఉంది. ఎప్పటికప్పుడు సరఫరా జరగడంతో మద్యం ముఖ్యంగా బెల్ట్ షాపుల ద్వారా
ఈ ఏరియాలో ఎక్కువగా చలామణిలో వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకవైపు ఎక్సైజ్ సిబ్బంది కానీ పోలీసులు కానీ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ మద్యం వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. ఎక్కడ కావాలన్నా సరే మంచినీళ్ళని దొరకని పరిస్థితుంది, కానీ మద్యం మాత్రం తూర్పు ఏజెన్సీలో విచ్చలవిడిగా దొరుకుతుంది. ఎప్పటికైనా వీటిని అదుపు చేయాల్సిన అవసరం ఉందని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు లిక్కర్ పాలసీ పుణ్యమా అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఎల్లో బెల్ట్ వచ్చింది. ఎల్లో బెల్ట్ అంటే ఎల్లో పార్టీ నేతలు నడిపే బెల్ట్ షాపులు అన్నమాట. ప్రజలు స్పృహలో ఉంటే ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలు గురించి నిలదీస్తారనుకున్న చంద్రబాబు నాయుడు జనాన్నెప్పుడూ మత్తులో జోగేలా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవడమే కాకుండా తమ పార్టీ కార్యకర్తలకు నేతలకు జేబు నిండా డబ్బు వస్తుందని భావించినట్లున్నారు. అందుకే ఎల్లో బెల్ట్ తీసి తమ పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మార్చేశారు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంతో సహా ప్రతి చోట వీధి వీధిన బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అవి జనానికి పీకల దాకా తాగిస్తున్నాయి. మద్యం అంటే వైన్ షాపులోనే అమ్మాలా ఏంటి? ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు. కిరాణా కొట్టు, కిళ్ళీ కొట్టుతో పాటు తోపుడు బళ్ల వ్యాపారులు మద్యం అమ్మేయొచ్చు. తంబళ్లపల్లెలో తయారైన బాబు బ్రాండ్ మందు తాగాడో ఏంటో కాని ఒళ్ళు తెలియని మత్తులో రోడ్డుపైనే పడకేశాడు. ఇతనేమో స్పృహ ఉన్నంతసేపు తాగి ఆ తరువాత మద్యం ప్రభావంతో అచేతనంగా నిద్రపోయాడు. మందు ఎక్కడైనా అమ్మవచ్చని కూటమి ప్రభుత్వం తేల్చేసింది సరే, మరి ఎక్కడ తాగాలి? గతంలో చంద్రబాబే వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు ఇచ్చి తాగండహో అన్నారు. ఈసారి మరో అడుగు ముందుకేశారు. ఫంక్షన్లలో బఫే భోజనాలు పెడితే నిలబడే తింటారు కదా, మందు కూడా అలా తాపించేస్తే ఏంటి నష్టం అనుకున్నట్లున్నారు కూటమి పెద్దలు. రోడ్డుపై నిక్షేపంగా తాగే వెసులుబాటు కల్పించేశారు. అందుకే ఈ మద్యం ప్రియుడు ఇలా రోడ్డుపైనే కిక్కెక్కుతున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే మద్యం ప్రియులకు ఇటువంటి వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు నాయుడుకి చెప్పి ఉండొచ్చని పిఠాపురం వాసులు సెటైర్లు వేస్తున్నారు. అది కూడా బెల్ట్ షాపులో మందు కొడుతూనే ఇలాంటి జోకులేసుకుంటున్నారు. అందరూ తాగి తీరాలన్న కొత్త పాలసీ, దానికోసం ఒక జీవో కూడా తెచ్చారో ఏమో కానీ ఏపీలో మద్యం మహమ్మారి వికృత చేష్టల విన్యాసాలు ప్రజలను భయపెడుతున్నాయి. పోలవరం జిల్లాలు ఎప్పుడొస్తాయా అని ఉత్తరాంధ్ర వాసులు దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్నారు. అది తన వల్ల కాదనుకున్నారో ఏమో కానీ చంద్రబాబు నాయుడు కూటమి పాలకులు వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు తాగినంత మద్యం అందుబాటులోకి తెచ్చేశారు. రానున్న రోజుల్లో ఎక్కువ మద్యం తాగిన వాడికి మద్యం రత్న లాంటి బిరుదులను కూడా ప్రభుత్వమే ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు మహిళామణులు. మద్య మహమ్మారి ఇంటింటా నర్తించేలా చేసేందుకు కూటమి ప్రభుత్వం చెమటోడ్చి కష్టపడుతోందని మేధావులు దుయ్యబడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మద్యం పరవళ్లు తొక్కుతోంది. ఆ షాపు ఈ షాపు అని లేదు. ఆఖరికి మెడికల్ షాపుకు వెళ్లినా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే మద్యం విక్రయించేలా ఎల్లో బ్యాచ్ పేట్రేగిపోతోంది. ఉదయాన్నే నిత్యావసరాల కోసం కిరాణా షాప్కెళ్తాం. అదే కిరాణా షాప్లో మద్యం కూడా దొరికితే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని పచ్చ పార్టీ పాలకులు ఉదారంగా వినూత్న లిక్కర్ పాలసీ అమలు చేస్తున్నారు. మళ్ళీ వేరే మందు చూపి రెండు కూడా చూపి 19 లేవా? ఇది ఎంత? 200? అది 160 ఎందుకు 200? అదెంత ఎంసీస్కి? మీ డాడీ వస్తాడు ఇప్పుడు? మరి మందు అమ్మట్లేదు అన్నాడు. మరి ఎలా ఉందిరా? సరే ఒకసారి ఫోన్ చేయను. వైన్ షాపులే లెక్కకు మించి పెట్టించారు. అక్కడికి కూడా వెళ్లడానికి బద్దకించే వాళ్ల కోసం వీధి వీధికి బెల్ట్ షాపులు పెట్టించారు. అయినా 4 అడుగులేయడానికి ఆలోచించే వారి కోసం టీడీపీ నేతల ఇళ్లలోనే మద్యం నిల్వలు పెట్టించి జనావాసాల్లో మందుపాతరలు ఏర్పాటు చేయించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. మారుమూల కుగ్రామాల్లో సైతం మందుకు లోటు లేకుండా పాలకులు జాగ్రత్త పడుతున్నారు. ఉద్యోగాలు ఎలాగూ ఇవ్వలేం కాబట్టి మద్యం విక్రయాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నట్టుంది పాలకులు. అయితే ఈ ఉపాధి కూడా పచ్చ పార్టీ వారికి మాత్రమే రిజర్వ్ చేశారు. భవిష్యత్తులో విజనరీ పాలనలో రాత్రుళ్లు పొద్దుపోయాక పోలీసులు ఇంటింటికి తిరిగి ఇంట్లో మగాళ్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేసి తాగలేదని తేలితే అరెస్ట్ చేసి పట్టుకుపోతారేమో అన్నంతగా ఏపీలో మద్యం వ్యాపారం విశృంఖలంగా సాగిపోతోంది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. బడి పక్కన గుడి ఎదురుగా అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ 24 గంటలు మద్యం దొరుకుతోంది. ఈ విషయాన్ని సాక్షి మీడియా ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టింది. తాజాగా మరోసారి చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న లిక్కర్ దందా వ్యవహారం బయటకొచ్చింది. ఉదయం 7 గంటలకే ఓ బెల్ట్ షాప్లో లిక్కర్ అమ్మకాలు మొదలయ్యాయి. ఏకంగా తెలుగుదేశం పార్టీ ఐడి కార్డు వేసుకొని మరి ఓ వ్యక్తి యథేచ్ఛగా మద్యం అమ్ముతున్న దృశ్యాలు సభ్య సమాజాన్ని కలవరపరుస్తున్నాయి. టీడీపీ ఐడి కార్డు ఉంటే ఏపీలో ఏ అరాచకం చేయడానికైనా లైసెన్స్ ఉన్నట్లేనా అని నిలదీస్తున్నారు సామాజికవేత్తలు. చూడ్డానికి అది కిరాణా షాప్లా కనిపిస్తుంది, కానీ ఫ్రీజర్ అని తెరిస్తే మొత్తం బీర్ బాటిళ్లే. దీని విషయం తెలియగానే సాక్షి టీవీ ప్రతినిధి ఉదయం 7 గంటల ప్రాంతంలో కిరాణా షాపులా కనిపిస్తున్న ఈ దుకాణంలోకి వెళ్లి మద్యం కొనుగోలు చేశాడు. దానికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ చేశాడు. ఇదేంటి ఇలా బెల్ట్ షాపు పెట్టడం అక్రమం కదా అని ప్రశ్నించిన మా ప్రతినిధికి ఊహించిన సమాధానమే ఎదురయింది. ప్రతి చోట ఇలానే అమ్ముతున్నారు, మేం కూడా అలానే అమ్ముతున్నామనేది ఆయన సమాధానం. మెడలో టీడీపీ కార్డు వేసుకున్న వ్యక్తి దబాయించడం స్పష్టంగా రికార్డయింది. ఇది వైన్ షాపు కాదు కదా అని ప్రశ్నిస్తే పోయి అడగాల్సిన చోట అడుక్కో అనేది ఆయన గారి సమాధానం. పర్మిషన్ ఉందా అని అడిగితే అదేంటని ప్రశ్నించడం కొసమెరుపు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కొనసాగుతున్న ఈ మొత్తం వ్యవహారాన్ని మా ప్రతినిధి బట్టబయలు చేశాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలకు ఈ ఉదంతం నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. పర్మిషన్ అక్కర్లేదు, రూల్స్ అక్కర్లేదు, షాప్ అక్కర్లేదు, మెడలో టీడీపీ కార్డుంటే చాలు వైన్స్ అమ్ముకోవచ్చనే విధంగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి చెందిన ఆత్మకూరు నియోజకవర్గంలోని మరో గ్రామంలోకి మా ప్రతినిధి అడుగుపెట్టాడు. అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులున్నాయి. ఓ బెల్ట్ షాపులో మా ప్రతినిధి బీర్ కొనుగోలు చేశాడు. చెప్పుకోవడానికి మాత్రమే అది బెల్ట్ షాప్, చూడ్డానికి మాత్రం అదొక చిన్న గది. ఇక్కడ కూడా సేమ్ సిట్యుయేషన్. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మద్యం సీసాలు. ఏది డిస్టిలరీలలో తయారైన మద్యమో, ఏది కుటీర పరిశ్రమల్లో తయారైన నకిలీ మద్యమో చెప్పలేని పరిస్థితి. ఎక్కడ క్యూఆర్ కోడ్ లేదు, స్కానింగ్ లేదు. మీరు మద్యం వ్యాపారం చేయాలనుకుంటున్నారా? లిక్కర్ టెండర్ దక్కించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైన్ షాపు ఎలా పెట్టాలో మీకు అర్థం కావడం లేదా? వీటన్నింటికీ ఓ షార్ట్ కట్ ఉంది. ఎంచక్కా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోండి, ఆ ఐడి కార్డును మెడలో వేసుకోండి. అంతే, సింపుల్. మీరు లిక్కర్ సిండికేట్లో చేరిపోయినట్టే. మిమ్మల్ని ఇక ఎవ్వడూ ఆపడు. డిస్టిలరీలలో తయారైన ఒరిజినల్ లిక్కర్ అమ్ముతారా, నకిలీ లిక్కర్ అమ్ముతారా మీ ఇష్టం. మీకు షాపు కూడా అక్కర్లేదు, చిన్న గుడిసె ఉన్నా చాలు. మీరు మీ ప్రాంతానికి లిక్కర్ కింగ్ అయిపోవచ్చు. ఎటొచ్చి స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల ఆశీర్వాదం మీకుంటే చాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఏకైక లిక్కర్ పాలసీ ఇదే. మంత్రి ఆనం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మనం చూసిన ఈ దృశ్యాలు చంద్రబాబు అమలు చేస్తున్న లిక్కర్ పాలసీకి సజీవ సాక్ష్యాలు. విచ్చలవిడిగా మద్యం అమ్ముకోండి, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోండి, ప్రభుత్వ ఖజానాకు ₹1 చెల్లించకండి. ఇది చంద్రబాబు తన శ్రేణులకు పరోక్షంగా ఇస్తున్న సందేశం. రాష్ట్రంలో మద్యం పాలసీ ఎంత భ్రష్టు పట్టిందో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.